అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే బేసిక్గా గేమ్ డెవలపర్ అవ్వాలనుకుంటే మీరు ఆర్ గేమ్ డెవలప్మెంట్ చేయాలనుకుంటే ఓకే. సో బేసిక్గా మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి, రోడ్ మ్యాప్ ఏంటి, ఓకే. కేవలం 5 సింపుల్ స్టెప్స్లో ఇవాళ చెప్పబోతున్నాను. సో వీడియోని కంప్లీట్గా చూసేయండి. అండ్ యాజ్ యూజువల్ మీరు కంప్లీట్గా చూస్తే ఐ కెన్ అష్యూర్ యూ దట్ ప్రస్తుతానికి మీకున్న ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో గేమ్ డెవలప్మెంట్ గురించి అంతకంటే ఎంతో కొంత ఎక్కువ మీరు తెలుసుకుంటారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసేయండి. నౌ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ గేమ్ డెవలప్మెంట్. గేమ్ డెవలప్మెంట్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే రోడ్ మ్యాప్లో ఫస్ట్ చేయవలసింది ఏంటి అంటే వెరీ సింపుల్. గేమ్ డెవలప్మెంట్లో ఉన్న డిఫరెంట్ స్టేజెస్ అండ్ గేమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఉన్న డిఫరెంట్ ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అంటే లెట్స్ సే ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి అనుకుంటే ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, దెన్ డిస్కషన్స్, అప్రూవల్స్, ప్రోటోటైపింగ్, డిజైనింగ్, డెవలపింగ్, డిప్లాయింగ్, మెయింటైనింగ్, సపోర్టింగ్, వాట్ ఎవర్. ఓకే. అదేవిధంగా మనకి గేమ్ డెవలప్మెంట్లో కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అండ్ డిఫరెంట్ ప్రాసెసెస్ ఇన్వాల్వ్డ్ ఉంటాయి. ఓకే. సో ఆ డిఫరెంట్ స్టేజెస్ అండ్ డిఫరెంట్ ప్రాసెసెస్ ఏంటి, ఎలా వర్క్ అవుతాయి అనేది తెలుసుకోండి. ఓకే. దానికోసం దేర్ విల్ బి లాట్ ఆఫ్ రిసోర్సెస్ ఆన్ ది వెబ్. కావాలి అనుకుంటే నేను మీకు వీడియో చేసి చెప్పమన్నా చెప్తాను. ఓకే. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, ప్రస్తుతానికి అన్అకాడమీలో ఆఫర్స్ రన్ అవుతున్నాయి. దాంట్లో భాగంగా 24 monthsకి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 4 monthsకి అబ్సల్యూట్లీ ఫ్రీ అనమాట. అండ్ సెకండ్ దాంట్లో ఏంటి అంటే 12 monthsకి తీసుకుంటే 3 months ఫ్రీ అనమాట. సో దీస్ ఆఫర్స్ ఆర్ అప్ టు 11th Feb మాత్రమే. ఆ తర్వాత బేసిక్గా ఆల్ స్టార్ అనే బ్యాచ్ స్టార్ట్ అవుతుందన్నమాట. గేట్ 2023 బ్యాచ్కి ఫర్ ఎలక్ట్రికల్ బ్రాంచ్, బైలింగ్వల్ బ్యాచ్ అనమాట ఇది. సో ఈ యొక్క బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ 11th Feb అగైన్. సో ఆ తర్వాత అగైన్ ఆల్ స్టార్ బ్యాచే ఫర్ ఈసీఈ కూడా స్టార్ట్ అవుతుంది. అగైన్ బైలింగ్వల్ గేట్ 2023కి 11th Feb నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. యూ కెన్ ఈవెన్ కాల్ ద నంబర్స్ యాజ్ వెల్ టు గెట్ ద డీటెయిల్స్. ఆ తర్వాత ఆల్ స్టార్ బ్యాచ్ అగైన్ గేట్ 2023 అగైన్, బైలింగ్వల్ అగైన్, బట్ ఈసారి సిఎస్ఐటీకి. ఓకే. సో అగైన్ 11th Feb నుంచి ఇది కూడా స్టార్ట్ అవుతుంది. ఈ అన్ని బ్యాచెస్తో కూడా మీకు డిస్కౌంట్ కావాలంటే యూ కెన్ యూస్ ద కోడ్ వంశీ10 ఫర్ ది 10% డిస్కౌంట్ ఆన్ ఆల్ ది బ్యాచెస్. సో ఎప్పటిలాగానే ఈ సండే కూడా మీకు కాంబాట్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టెస్ట్ ఇంప్లిమెంటేషన్ స్కిల్స్ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఈసారి స్కాలర్షిప్ పూల్ కూడా పెద్దదనమాట. ఓకే. నా దాంతోపాటు గేట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. సో గేట్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే టు గెట్ ది క్విక్ అనాలిసిస్ ఆఫ్ ది ఎగ్జామ్ అండ్ ది కరెక్ట్ ఆన్సర్స్ అండ్ ఆల్ మీరు ఖచ్చితంగా అన్అకాడమీ గేట్ అనాలిసిస్ చెక్ చేయొచ్చు. ఓకే. సో we also have 1-to-1 live mentorship అనమాట. ఓకే. ఇట్ ఈస్ నౌ అవైలబుల్ ఆన్ ద వెబ్. ఇట్ ఈస్ ఫర్ ది ఐకానిక్ సబ్స్క్రిప్షన్. సో మీరు ఐకానిక్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఏ బ్యాచ్కైనా మీకు ఈ 1-to-1 లైవ్ మెంటర్షిప్ లభిస్తుంది. లెట్స్ మూవ్ అగైన్. సెకండ్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బేసిక్గా ఏదైతే మీరు గేమ్ని డెవలప్ చేస్తారో దానికి ఒక గేమ్ ఇంజిన్ అనేది ఉంటుంది. ఓకే. గేమ్ ఇంజిన్స్ లేకుండా మీరు గేమ్స్ని డెవలప్ చేయలేరా అంటే యూ కెన్ డెవలప్ యువర్ ఓన్ గేమ్స్ వితౌట్ ఎనీ గేమ్ ఇంజిన్ యాజ్ వెల్. బట్ గేమ్ ఇంజిన్ ఉంటే మీరు గేమ్ డెవలపర్గా ఓన్లీ మీ యొక్క లాజిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. ఏవైతే గేమ్ ఇంజిన్స్ ఉంటాయో వాటిని వాడకుండా సొంతంగా చేస్తామంటే ఇట్ విల్ బికమ్ వెరీ హార్డ్ అండ్ వెరీ డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్. బేసిక్గా ఏంటన్నా అంటే ఇప్పుడు లెట్స్ సే మీరు ఒక బాల్ని విసిరారు ఒక గేమ్లో. ఓకే. సో ఆ బాల్ బేసిక్గా ఫిజిక్స్ ప్రాపర్టీస్ని ఫాలో అవ్వాలి కదా. సో ఆ ఫిజిక్స్ ప్రాపర్టీస్ని ఫాలో అయ్యేందుకు లాజిక్ మొత్తం మీరు రాయలేరా అంటే ఖచ్చితంగా రాయగలరు, బట్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్. సో గేమ్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గేమ్ ఇంజిన్స్ మీకు ఈ టాస్క్ని బై డిఫాల్ట్ చేసి పెట్టేస్తాయి. కాబట్టి మీరు జస్ట్ మీ యొక్క కోర్ లాజిక్ మీద కైండ్ ఆఫ్ ఫోకస్ చేస్తే సరిపోతుంది. యూ నీడ్ నాట్ ఫోకస్ ఆన్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది గేమ్ డెవలప్మెంట్. ఓకే. అందువల్ల ఈ గేమ్ డెవలప్మెంట్లో ఏవైతే డిఫరెంట్ గేమ్ ఇంజిన్స్ ఉన్నాయో వాటిని అన్నిటినీ ఒక చూడండి. ఫేమస్ ఆర్ అన్రియల్, యూనిటీ అండ్ ఆల్. బట్ నా యొక్క సజెషన్ ఏంటి అంటే ఒకవేళ మీరు బిగినర్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ విత్ యూనిటీ. అన్న నువ్వు యూనిటీలో వర్క్ చేసావా అంటే నేను యూనిటీలో వర్క్ చేశాను, బట్ యూనిటీలో నేను వర్క్ చేసింది గేమ్ డెవలప్మెంట్ కోసం కాదు. ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ యూనిటీ ఫర్ ఆగ్మెంటెడ్ రియాలిటీ డెవలప్మెంట్. సో అదే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనమాట యూనిటీలో. సో యూనిటీ ఈజ్ క్రాస్ ప్లాట్ఫామ్ 2D అండ్ 3D గేమ్ ఇంజిన్స్. ఓకే. సో బేసిక్గా దాని మీనింగ్ ఏంటంటే మీరు డెస్క్టాప్ గేమ్ తయారు చేద్దామన్నా, మొబైల్ గేమ్ తయారు చేద్దామన్నా, విండోస్ గేమ్ తయారు చేద్దామన్నా, వాట్ ఎవర్ గేమ్ యూ వాంట్ టు కైండ్ ఆఫ్ డెవలప్ యూ కెన్ డెవలప్ ఇట్ ఇన్సైడ్ ది గేమ్ ఇంజిన్ కాల్డ్ యూనిటీ. దాంతోపాటు మీరు యూనిటీలో 2D మరియు 3D రెండు టైప్ ఆఫ్ గేమ్స్ని రెండర్ చేయొచ్చు. ఓకే. మూడో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే లెట్స్ సే ఫ్యూచర్లో మీకు
ఆగ్మెంటెడ్ రియాలిటీ ఆర్ వర్చువల్ రియాలిటీ ఇఫ్ యూ వాంట్ టు రియలీ డెవలప్ ఇట్, ఓకే, అది కూడా మీరు యూనిటీ లోపల ఖచ్చితంగా చేయొచ్చు. కాబట్టి యూనిటీని నేర్చుకోండి. ఓకే, సో నేను చెప్పబోయే 5 స్టెప్స్లో కూడాను ఈ సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనిటీ బాగా నేర్చుకోండి. ఓకే, సో బేసిక్గా ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను నేను బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్. మీరు గేమ్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నారంటే దేర్ కెన్ బి 2 ways. అంటే ఒక మంచి గేమ్ డెవలపర్కి ఉండవలసిన స్కిల్స్ని నేర్చుకుని ఒక గేమ్ డెవలప్మెంట్ కంపెనీ, ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వచ్చు. వాటిని గేమ్ డెవలప్మెంట్ స్టూడియోస్ అంటారు. సో ఆ స్టూడియోస్లో జాయిన్ అవ్వచ్చు. యూ కెన్ వర్క్ దేర్ యాజ్ అ గేమ్ డెవలపర్. కాదు నేను సొంతంగా ఒక గేమ్ని సొంతంగా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇండీ గేమ్ డెవలపర్స్ అంటారు వాళ్ళని, ఆ విధంగా అవుదాం అనుకుంటున్నాను అనుకుంటే యూ కెన్ డూ దట్ యాజ్ వెల్. బట్ రెండిటికి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే యూనిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఐ మీన్ యూనిటీ అనే కాదు, ఎనీ స్పెసిఫిక్ గేమ్ ఇంజిన్, బట్ బిగినర్స్కి యూనిటీ ఈజ్ గుడ్. ఓకే, థర్డ్ థింగ్, లెర్న్ C# ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఎందుకు C# అంటున్నానంటే C# ఈజ్ రిలేటివ్లీ ఈజీ. C# వాడి మీరు యూనిటీలో వర్క్ చేయగలరు. అదేవిధంగా డిఫరెంట్ అదర్ గేమ్ ఇంజిన్స్ ఆల్సో సపోర్ట్ C#. నేర్చుకోవడం కూడా C and C++ అంత కష్టమైతే కాదు. ఇట్ విల్ టేక్ టైం డెఫినెట్లీ, బట్ నేర్చుకోండి. ఓకే, లెర్న్ C#. దిస్ ఈస్ ద థర్డ్ స్టెప్. ఏంటి? లెర్న్ C#. ఫోర్త్ పాయింట్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ వ్యాలిడ్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు బికమ్ ఇండీ గేమ్ డెవలపర్స్. అంటే సొంతంగా వాళ్ళే ఒక గేమ్ని డెవలప్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేద్దాము అనుకుంటున్న వాళ్ళకి ఈ 4th and 5th స్టెప్ వర్తిస్తాయి. లేదు నేను స్కిల్స్ నేర్చుకుని ఒక గేమ్ స్టూడియోలో జాయిన్ అవుతాను అనుకుంటే ఈ ఫస్ట్ 3 స్టెప్స్ చాలు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు అ గేమ్ స్టూడియో ఇప్పటిదాకా నేను చెప్పింది చాలు. లేదు సొంతంగా గేమ్ డెవలప్ చేస్తాం మొత్తం అంతా సింగిల్ పర్సన్ అనుకుంటే ఈ 4th and 5th వినండి. సో ఈ 3rd స్టెప్ వరకు మీరు కంప్లీట్ చేస్తే బేసిక్గా మీకు వచ్చింది ఏంటి అంటే గేమ్ యొక్క లాజిక్ రాయడం వచ్చింది. బట్ గేమ్లో కేవలం ఉండేది లాజిక్ మాత్రమే కాదు. ఓకే, ఒక స్టోరీ ఉంటుంది ప్రతి గేమ్కి. స్టోరీతో పాటు దానికి ఒక డిజైన్ ఉంటుంది, దాంట్లో కొన్ని మోడల్స్ ఉంటాయి. సో లెట్స్ సే ఒక టెంపుల్ రన్ గేమ్ ఉందనుకుందాం. ఆ టెంపుల్ రన్ గేమ్లో లాజిక్ ఏంటి? రన్నింగ్, బెండింగ్ డౌన్, జంపింగ్, స్లైడింగ్, మూవింగ్ సైడ్ వేస్, ఇవన్నీ లాజిక్ అనమాట. బట్ గేమ్ డిజైన్ ఏంటి? గేమ్ డిజైన్ ఏంటి అంటే ఒక మనిషి ఒక కైండ్ ఆఫ్ ఒక స్టీప్ రోడ్, ఓకే, చెట్లు అండ్ అవి దూకడానికి ఐ మీన్ ఎత్తైన స్తంభాలు లాంటివి అండ్ ఆల్ దట్. ఓకే, సో దట్ ఈజ్ పార్ట్ ఆఫ్ గేమ్ డిజైన్. అండ్ దానికోసం మీకు 3D మోడలింగ్ రావడం చాలా చాలా ఇంపార్టెంట్. 3D మోడలింగ్కి ఏం వాడతారు సాఫ్ట్వేర్ అంటే నా ఉద్దేశంలో బ్లెండర్ ఈజ్ గుడ్. బ్లెండర్ ఈజ్ ఓపెన్ సోర్స్, కంప్లీట్లీ ఫ్రీ. ఓకే, కాబట్టి నేర్చుకోవడానికి మీరు డబ్బులు కూడా ఐ మీన్ పే చేయని అవసరం లేదు టు ట్రై ఇట్ బికాస్ సాఫ్ట్వేర్ ఈజ్ ఫ్రీ. ఓకే, యూనిటీ ఫ్రీ కదా అంటే యూనిటీలో ఫ్రీ ఐ మీన్ కొంత వర్షన్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఫ్రీ. ఆన్ ద లాంగ్ రన్ మీరు గేమ్ డెవలపర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా యూనిటీకి అయితే డబ్బులు పే చేయాలి. ఓకే, దట్స్ ద పాయింట్. ఓకే, వేర్ వి 3D మోడలింగ్. సో 3D మోడలింగ్ నేర్చుకోవడం కూడా ఇంపార్టెంట్. స్టోరీ రైటింగ్ అండ్ 3D మోడలింగ్ కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్. దీన్నే గేమ్ డిజైన్ అంటారు. సో 4th ఫేజ్ ఇస్ గేమ్ డిజైన్ నేర్చుకోవడం. ఓకే, బికాస్ ఒక గేమ్ అనేది కేవలం సింపుల్గా జస్ట్ లాజిక్తో అయిపోదు. ఇట్ రిక్వైర్స్ డిజైన్ అండ్ స్టోరీ. ఇప్పుడు టెంపుల్ రన్ ఉంది, దాంట్లో స్టోరీ ఏంటి? స్టోరీ ఈజ్ ఇన్ఫైనైట్ రన్నింగ్ విత్ గోస్ట్స్ రన్నింగ్ బిహైండ్. దట్స్ సింపుల్ కదా, దట్స్ ద స్టోరీ. సో ఈ విధంగా ఒక స్టోరీ, ఒక డిజైన్ ఖచ్చితంగా ఉండాలి ఒక గేమ్కి. దట్స్ ద 4th పార్ట్. 5th పార్ట్ ఏంటి అంటే అగైన్ ఈ యొక్క పార్ట్ నేను చెప్పినట్లుగా ఇండీ గేమ్ డెవలపర్స్కి మాత్రమే అవసరం. మీరు వేరే స్టూడియోలో జాయిన్ అవుతారనుకుంటే అక్కర్లేదు. బికాజ్ ఎందుకంటే అక్కడ గేమ్ డెవలప్మెంట్కి సెపరేట్గా టీం ఉంటుంది, డిజైన్కి సెపరేట్ టీం ఉంటుంది, మ్యూజిక్కి సెపరేట్ టీం ఉంటుంది, స్టోరీకి సెపరేట్ టీం ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టీమ్ అండ్ ఆ యొక్క టీంలో స్పెసిఫిక్గా మెంబర్స్ ఉంటారు. దే విల్ వర్క్ ఆన్ ఇట్. అంతా మీరే చేయవలసిన అవసరం ఉండదు ఇఫ్ యూ జాయినింగ్ అ స్టూడియో. బట్ సొంతంగా చేస్తానంటే ఆబ్వియస్లీ చేయాలి. ఆ 5th స్టెప్ ఏంటి అంటే ఇట్ ఈస్ యానిమేషన్. సో యానిమేషన్ నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యూనిటీలో మీరు యానిమేషన్ రెండర్ చేయడానికి ఖచ్చితంగా ఫీచర్స్ ఉంటాయి. బట్ ఆ యానిమేషన్ మీరు ఎలా క్రియేట్ చేస్తారు, దాంట్లో ఎక్స్పీరియన్స్ కూడా ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ యానిమేషన్ నేర్చుకోవడం ఈజ్ నాట్ వెరీ ఈజీ, బట్ అలా అని చెప్పి డిఫికల్ట్ టాస్క్ కూడా కాదు. సో ఒకవేళ మీరు ఇండీ గేమ్ డెవలపర్ మొత్తం సొంతంగా క్రియేట్ చేస్తాం, ఒక గేమ్ ఐడియా ఉంది, దాన్ని క్రియేట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ స్టెప్ లెర్న్ ఆల్ అబౌట్ ది బేసిక్స్, సెకండ్ స్టెప్ లెర్న్ యూనిటీ, థర్డ్ స్టెప్ లెర్న్ C#, ఆ తర్వాత 4th 5th కొంచెం సేపు పక్కన పెట్టండి. ఓకే, స్టార్ట్ ట్రయింగ్. సో కొన్ని శాంపుల్ ప్రాజెక్ట్స్ చేయండి, శాంపుల్ గేమ్స్ తయారు చేయండి. ఓకే, బికాస్ మీరు డైరెక్ట్గా 4th 5th వెళ్ళిపోతే అంటే మీరు జస్ట్ ఈ 3 నేర్చుకున్నారు, ఆ తర్వాత స్టోరీ ఏంటి 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 అనేది
టైం వేస్ట్ చేయడం కంటే ట్రై వాట్ ఎవర్ యు నో. ఓకే, జస్ట్ అంటే ఆబ్వియస్లీ మీరు రాసే ప్రతి కోడ్ ఖచ్చితంగా మార్కెట్లో రిలీజ్ చేస్తారని చెప్పి రూల్ ఏం లేదు కదా. జస్ట్ ఫర్ ట్రయింగ్, జస్ట్ ఫర్ లెర్నింగ్, క్రియేట్ ప్రాజెక్ట్స్. అండ్ ఆ ప్రాజెక్ట్స్ కూడా ఇట్ విల్ హెల్ప్ యూ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ద స్టూడియోస్. ఓకే, సో ఈ విధంగా ఇది ఒక ఓవరాల్ పిక్చర్ అనమాట మీరు గేమ్ డెవలపర్ అవ్వాలనుకుంటే. ఓకే, సో ఈ గేమ్ డెవలప్మెంట్కి ఒక రోడ్ మ్యాప్ లాంటిది. ఐ హోప్ ఈ వీడియో చూసాక మీకు ఎంతో కొంత ఆర్ ఎక్కువగానే క్లారిటీ వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, సో ఐ హోప్ ఇట్ వాస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.